డిఎస్ గారు 7,26,000 ఎకరాలకు సంబంధించిన సాగునీటిని అందించే ప్రాజెక్ట్ 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 74% పూర్తయింది అప్పటికి 2019 నాటికి. 5 సంవత్సరాలు ఆ కొంచెం 16% పూర్తి పనులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. ఎలా చూడాలి? అంటే 74% పూర్తి చేసినాడికి ఈ ప్రజలు 23 సీట్లు ఇచ్చారు. ఓకే, 151 సీట్లు ఇచ్చిన పార్టీ ఏమో 4% చేసింది. ఓకే, ఎంతో నమ్మకంతో ఇతన్ని గెలిపిస్తే 151 సీట్లు ఇస్తే అతను చేసిన పర్సంటేజ్ ఎంత? 4%. అంటే వాళ్ళు ఖర్చు పెట్టింది 16,000 కోట్లు అంట. చంద్రబాబు హయాంలో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది 2014-19 మధ్య 16,000 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 4,000 కోట్లు అంట. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి? కుట్ర, అవినీతి, అసమర్థత, అవగాహన రాహిత్యం. ముఖ్యమంత్రి చెప్పింది అదే. ఈరోజు పోలవరం సందర్శనలో కూడా చంద్రబాబు అన్న మాటలు అవే. ఇవాళ ఈ పోలవరం నాశనానికి కారణం అన్నమాట. ఇది 80 ఏళ్ల కళ. ఏది? పోలవరం ఇవాళది కాదు. పోలవరం ప్రాజెక్టు శ్రీరాంపాద్ సాగర్ ప్రాజెక్టు. ఎక్కడది కడుతోంది? భద్రాచలం రాములారి పాదాల చెంత. అందుకని దానికి శ్రీరాంపాద్ సాగర్ అని అప్పట్లో అనేవాళ్ళు. అలాంటి పోలవరం ప్రాజెక్టు 43 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశాడు అంజయ్య. అంజయ్య శంకుస్థాపన చేసి 43 ఏళ్ళు అవుతుంది. మళ్ళా రాజశేఖర రెడ్డి చేశాడు, అది వేరే విషయం. అంటే ఈ లోపు 15 మంది ముఖ్యమంత్రులు మారారు అంజయ్య తర్వాత. వల్ల కాలేదు. రాజశేఖర రెడ్డి కూడా ఏం చేశాడు? ప్రాజెక్టు సంగతి వదిలిపారేసి జలయజ్ఞం, ధనయజ్ఞం అంటూ ధనయజ్ఞం చేసేసి కమిషన్ల కోసం కాలువలు తవ్వాడు. అంటే మట్టి పని ఎత్తుకున్నాడు, అక్కడ బాగా వర్కౌట్ అవుద్దని. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టినాక కదా నువ్వు కాలువలు తవ్వాల్సింది. ఏం చేశాడు? ముందే కాలువలు తవ్వు కూర్చున్నాడు. తర్వాత ఆ కాలువలు పూడిపోయే పరిస్థితుల్లో చంద్రబాబు తెలివిగా ఏం చేశాడు? ఓహో, ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి, డ్యామ్ కట్టడానికి మరి సుదీర్ఘ కాలం పట్టుద్ది కాబట్టి ఈ కాలువలు పూడిపోకుండా కాపాడాలని అదేంటి ఎత్తిపోతల పట్టిసీమ తీసుకున్నారు. పట్టిసీమ లిఫ్ట్ ద్వారా నీకు పోలవరం బెనిఫిట్స్ ముందే వీళ్ళకి అందించాలా కృష్ణా డెల్టా కంటూ దగ్గర మరి 150 టీఎంసీలు లాగేశారు. గోదావరి జలాలని కృష్ణా డెల్టాకి పట్టిసీమ ద్వారా ఇచ్చి ఎంత ఒక 1,300-1,400 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. కానీ దానికి వచ్చిన బెనిఫిట్ మరి దగ్గర దానికన్నా 20 రెట్లు ఎక్కువ బెనిఫిట్. 30,000 కోట్ల దిగుబడి వాళ్ళు సాధించగలిగారు ఆ 4 ఏళ్లలో. 1 ఇయర్లో కంప్లీట్ చేశారు. ఏది? ఆ పట్టిసీమ కూడా రికార్డు స్థాయిలో. అవును, ఇబ్రహీంపట్నం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అసలు పోలవరం లక్ష్యం ఏంటి? నదుల అనుసంధానం. గోదావరి జలాలు నీకు దగ్గర ఇప్పుడు ఏంటి మొత్తం మనకి నిన్న మొన్న చూసాం పేపర్లో ఎంత సంవత్సరానికి 9,000 టీఎంసీలు పోతున్నాయి వృధాగా పోయేటటువంటి రాష్ట్రం మనది. ఏంటి? మన హక్కు ఉంది. ఏది? కలిసిపోయే జలాలపైన, మిగులు జలాలపైన హక్కున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏది? సముద్రంలో కలిసిపోతున్నాయి కదా, అవి వాడుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ సంవత్సరం అసలు నీకు 11,000 టీఎంసీలు పోయిందంటే ఇప్పటి వరకే. ఎంత వాడారు? దానిలో 1000 టీఎంసీలు కూడా వాడుకోలేకపోయారు. 11,000 టీఎంసీలు పోతే 1000 టీఎంసీలు కూడా వాడుకోలేకపోయావంటే ఎంత దురదృష్టం. గోదావరి అది ఒక అద్భుతం. అది వరద గోదావరి అన్నమాట. దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే ఆ నీళ్ళని ఇటు రాయలసీమకి ఇవ్వటం. ఎట్లా? ఈ పోలవరం ద్వారా, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇస్తే నీకు నాగార్జున సాగర్లో మిగిలే నీళ్లు ఉన్నాయి కదా, ఆ నాగార్జున సాగర్ నీళ్లు నువ్వు ఎటు శ్రీశైలం దగ్గరే ఎటు మళ్లించవచ్చు. రాయలసీమ అదే పోతిరెడ్డిపాడు ద్వారా వెళ్ళిపోతాయి. ఎంత బ్యూటీ అసలు అది. నెక్స్ట్ ఈ పోలవరం నుంచే మళ్ళీ గోదావరి జలాలని నీకు ఉత్తరాంధ్ర. అదే అసలు ఇందాక మీరు చెప్పింది ఏంటి? బహుళార్థ సాధక ప్రాజెక్టుగా దీని లక్ష్యాల్లో ఏది విద్యుత్ కూడా చెప్పారు మీరు, 970 ఏమో. ఆ విద్యుత్ ఉత్పాదనే కాదు, నీకు ఉత్తరాంధ్ర పారిశ్రామిక అవసరాలు, స్టీల్ ప్లాంట్కి లేకపోతే ఒక 600 గ్రామాలకు తాగునీరు ఇవ్వచ్చు. ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మించే అవకాశం మరి రాష్ట్ర విభజన ద్వారా వస్తే
ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నాశనం చేశాడు. ఇప్పుడు 15 నెలలు పంట పెట్టాడు. అదే రివర్స్ టెండరింగ్ అని చెప్పి తెచ్చి ఆ పని చేసే కంపెనీ ఆ కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి సైట్ ఖాళీ చేయమన్నాడు. అంటే ప్రభుత్వం మారితే కాంట్రాక్టులు క్యాన్సిల్ చేస్తారు. గతంలో రాజశేఖర రెడ్డి కూడా అదే చేశాడు. ఇది పోలవరం ఇంత ఆలస్యం కావడానికి అదే కారణం. రాజశేఖర రెడ్డి కూడా ఏం చేశాడు, ఇప్పుడు మధుకానో ఏదో ఉండేది, నాగేశ్వరరావు వాళ్ళ ఇది కాంట్రాక్టర్, ఆ మధుకాన్ని ప్రీ క్లోజర్ పెట్టాడు. ఖాళీ చేసి పంపించేసేసి గందరగోళం చేసి ఏదో కాలువలు తవ్వి, సరే ఏదో ఒకటి అతను హయాం ఎవరిది, రాజశేఖర రెడ్డి అట్లా నడిస్తే ఇతను ఇప్పుడు చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలే? అప్పుడు కాంట్రాక్టర్ ఎవరు? ఇది ఏది ట్రాన్స్ట్రాయ్, రాయపాటి వాళ్ళది. ట్రాన్స్ట్రాయ్ని మరి వాళ్ళు కేసులు వేస్తారు, రేపు పొద్దున వాళ్ళని ఖాళీ చేయిస్తే అని చెప్పి ఎట్లా కొట్లా వాళ్ళనే అడ్డం పెట్టుకుని మరి 74% కంప్లీట్ చేశారంటే, ఇతను జగన్మోహన్ రెడ్డి 4% చేయలేకపోయాడంటే, ఇవాళ మళ్ళా 6 నెలలుగా నీకేంటి పండగ? ఇది మొత్తం కోలాహలం, నీకు వందలాది వేలాది కార్మికులు, నీకు హెవీ మెషినరీ బిగిన్ అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ చేసిన తప్పిదం జాతి మూల్యం చెల్లించింది. అగాధాలు పడ్డాయి. మొన్న వరద, అదే గోదావరి వరదలకి నీకేం జరిగింది? మెయిన్ డ్యామ్ దగ్గర అసలు మొత్తం ఇసుక అగాధాలు కొట్టుకుపోయింది. 20 మీటర్లు 24 మీటర్లు నువ్వు అవి పూడ్చడానికి ఇప్పుడు ఇన్నాళ్ళు పట్టింది. మొన్న ఇసుకతో దాన్ని పూర్తి చేయడానికి. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడాడు ముఖ్యమంత్రి, ఏమని? జగన్ నష్టం 2400 కోట్లు అంట. ఏది ఇప్పుడు ప్రత్యక్షంగా చేసిన నష్టం ఏది? ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు ఎంత అన్నారు మీరు సత్యమూర్తి గారు? 900 కోట్లు, 990 కోట్లు పెట్టి ఇప్పుడు కట్టాల్సిన పరిస్థితి. డయాఫ్రమ్ వాళ్ళు అది అప్పుడు నేను చెప్పానే అగాధాలు. ఆ అగాధాలు పూడ్చడానికి ఇప్పుడు ఇసుక పక్క నుంచి తీసుకొచ్చి డంపింగ్ చేయడానికి నీకు దగ్గర 300-400 కోట్లు. అదేనండి జగన్ ఆ అగాధాల్లో అంతే, ఆ అగాధాల్లో ఉన్న నీళ్లు తోడేయాలి. ఇప్పుడు ఏది 25 మీటర్లు అగాధాలు ఏర్పడి ఆ నీళ్లు తోడేయడానికి డీవాటరింగ్కి మరొక 200-300 కోట్లు. అంటే 2400 కోట్ల నష్టం చేయటమే కాదు, ఒక 2000 కోట్లు డైవర్షన్ చేశాడంట. కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించేశాడు. ఎటుదే మళ్లించాడు? అతనికి ప్రయారిటీ కాదు అసలు. పోలవరం అనేది అతనికి ప్రయారిటీ కాదు. అది దరిద్రం. ఇప్పుడు మన 2000 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టాడు. పెండింగ్ బిల్లులు. డిఎస్ గారు మనం గతంలో చూసుకోవచ్చు, దాదాపు ఒక్క రోజులోనే 32,125 క్యూబిక్ మీటర్లు పనులు ఒక్క రోజులో చేశారు. అది కాంక్రీట్ పనులు. అదొక గిన్నెస్ రికార్డు. డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అసెంబ్లీలో తొడలు కొట్టిన వాళ్ళని కూడా చూసాం మనం. ఇప్పుడు చూసుకుంటే పనులు పరిగెత్తున్నాయి. మరి అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఏం చెప్తారు? అదే మన వాళ్ళు అంటుంటారు, ఏది పని చేసేవాడికి పనికి మాలినాడికి తేడా ఏంటని అంటున్న దీంట్లో ఇవాళ పని చేసేవాడు ఇవాళ ముఖ్యమంత్రిగా రావటం ఒక అదృష్టం. మళ్ళా పోలవరానికి దశ తిరిగిందనమాట. ఎందుకని? ఇప్పుడు నిన్న వరుస పెట్టి సమీక్షలు దీంట్లో కూడా ఏం జరిగింది? గతంలో మీరు అన్నట్టుగా ఆ రికార్డే కాదు, ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో 28 సార్లు ఫీల్డ్ విజిట్ చేశాడంట. 80 సార్లు వర్చువల్ విజిట్ చేశాడు. దాని ఫలితమే 74% కంప్లీట్ అయింది. నీకు 16,000 కోట్లు ఒక ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం అంటే, నిధులు ఖర్చు పెట్టడం అంత సులభం కాదు. ఏది ఆషామాషి కాదు. ఏది నిధులు ఖర్చు పెట్టడం అంటే నీకు సంవత్సరానికి 3,300 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే రోజుకు 100 కోట్లు ఖర్చు పెట్టారనమాట. అంతగా అక్కడ వర్క్ జరిగితే 74% అయింది. 4% చేయడానికి నీలిగి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టించారు. ఇంకోటి ఏంటంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే, కాంక్రీట్ పనుల్లో డబ్బులు మిగలవు కాబట్టి చంద్రబాబు నాయుడు కాంక్రీట్ పనులు చేయించలేదు, కాలువలు తవ్వించాడు. మట్టి పనుల్లో బాగా డబ్బులు మిగులుతాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఓన్లీ మట్టి పనులే చేయించాడు అని జగన్ సాక్షాత్తు ప్రెస్ కాన్ఫరెన్స్, అదే డూప్లికేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, డూప్లికేట్ అంటే తెలుసు కదా, ముందర చెప్పిన తర్వాత రికార్డెడ్ వీడియో రిలీజ్ చేస్తారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో క్లియర్ కట్ గా చెప్పాడు,
ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు కూడా వాస్తవం చెప్పారు. కాంక్రీట్ పనులు చంద్రబాబు నాయుడు చేశాడు, మట్టి పనులు వాళ్ళ నాన్న చేశాడు. అంటే డబ్బులు ఎవరు కొట్టేశారు? జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా చెప్పాడు, కాంక్రీట్ లో డబ్బులు మిగలవు, మట్టి పనుల్లో డబ్బులు మిగులుతాయని క్లియర్ కట్ గా చెప్పాడు. మట్టి పనులు చేసింది వాళ్ళ నాన్న, కాంక్రీట్ పనులు చేసింది చంద్రబాబు. అంటే మిగిలింది వాళ్ళ నాన్న. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు వచ్చి ఆ డయాఫ్రమ్ వాళ్ళని కొట్టేయటమే కాదు, మీరు కాంట్రాక్టర్ని ఆయన తెచ్చి ఒక కాంట్రాక్టర్ని పెట్టాడు. ఇప్పుడు ఎవరున్నారు? అదే కాంట్రాక్టర్ తోటి పని చేస్తున్నాడు. అదే కాంట్రాక్టర్ ఇప్పుడు ఏం చెప్పాడు? మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవటం వల్ల మేము పనులు చేయలేదండి. రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరిస్తే మేము చిటికలో చేసేస్తాం పనులు అని చెప్పి అదే సంస్థ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి మార్చిన సంస్థ కాదు, ఉన్న సంస్థ చెప్పి. ఉన్న సంస్థ. జగన్మోహన్ రెడ్డి ఏ సంస్థనైతే తెచ్చి పెట్టాడో అదే సంస్థ ఈ రోజున చెప్పింది, మాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వల్ల మేము పనులు చేయలేకపోయాము, దయచేసి మీరు సహకరించండి సార్, మేము ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి అదే సంస్థ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి వింటున్నావా? ఒక్కసారి వినకపోతే విను. ఇప్పటి వరకు విననట్టు నటిస్తే ఇప్పుడు విను. సత్యమూర్తి గారు, మనం చూడొచ్చు కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి బడ్జెట్లోనే పోలవరానికి 12,000 కోట్లు నిధులు కేటాయించారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పునరావాస కేంద్రాలకు సంబంధించిన ఇల్లులు కట్టించకుండా ఇబ్బంది పెడితే వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితులు కూడా చూసాం. ఇప్పుడు ఎందుకు అలా, అప్పుడు ఎందుకు అలా? జగన్మోహన్ రెడ్డి చాలా ఇల్లు కట్టించాడు, ఒక్క ఇల్లు కంప్లీట్ చేశాడు. నిర్వాసితులకి ఒక్క ఇల్లు కంప్లీట్ చేశాడు పూర్తి ప్లాస్టింగ్తో సహా. అది చాలా ఘన విజయం జగన్మోహన్ రెడ్డి జీవితంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా విధ్వంసమే తప్ప కట్టడం చేత కాదు. కాబట్టి ఒక్క ఇల్లు కట్టినందుకు మనం వీ హావ్ టు అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అసలు ఏంటి వాట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం అనేది స్టడీ చేయాలి అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న మానసిక వైద్యులందరూ వచ్చి పరిశీలించినా కానీ ఇతని మనస్తత్వాన్ని విశ్లేషించడం చాలా కష్టం. ఎవరన్నా చూస్తూ పోలవరం ప్రాజెక్టుని పోడబెడతారా? అంటే ఆ ఒక్క ఇల్లు కట్టింది ఏంటనుకుంటున్నా? అసలు ఆ ప్రశ్న అడగలేదే సత్యమూర్తి గారిని. ఏంటండి ఆ ఒక్క ఇల్లు అని అడగాల, అడిగితే చెప్తారు తాడేపల్లి ప్యాలెస్. ఇప్పుడు ఆ ఒక్క ఇల్లు ఏంటనుకుంటున్నా ఆయన కట్టింది? జనంకి ఇల్లు కట్టలేదు, జగన్కి ఇల్లు కట్టుకుంటాడు. ఓకే ఇట్లా అంటే నీటిపారుదల ప్రాజెక్టు అంటే మనకు అర్థమైతే కదా మనకి ఎంతసేపటికి ఎట్లా ఓట్లు ఎట్లా వస్తాయి, మళ్ళీ మనం ఎట్లా గెలవాలి, మళ్ళీ 30 సంవత్సరాలు మనం ఎట్లా ముఖ్యమంత్రిగా కంటిన్యూ కావాలి, ఇదే ఆరాటం తప్ప నీకు పోనీ అంత ఆరాటపడ్డాడు, అంత భ్రమంలో బతికాడు, అంత పిచ్చిగా మాట్లాడాడు, అంత పిచ్చిగా బటన్లు వచ్చాడా? మళ్ళీ రాలేదు కదా. పనులు చేస్తే వస్తారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వల్ల మామూలుగా ప్రాజెక్టు పనులు వర్షాకాలం చేయలేరు, అందులో గోదావరి విపరీతమైన ఫ్లడ్ వస్తుంది. అందుకని ఆ ఫ్లడ్ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పనులు మొదలు పెట్టారు. కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే టేక్ ఓవర్ చేసిన తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత ప్రాజెక్టు పనులు పూర్తి చేసి అసలు ఇప్పుడు డివిఎస్ గారు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నది అంటే మీకు మొత్తం మీరు చెప్పిన ఇసుక ఆ గోతుల్ని ఇసుక పెట్టే పూడ్చాలి, వేరే విధంగా పూడ్చడానికి అవకాశం లేదు. కానీ ఇసుకను తీసుకొచ్చి టిప్పర్ల ద్వారా పోస్తే అది లూజుగా ఉంటుంది కదా, అందుకని ఎర్త్ వైబ్రేటర్స్ అని ఒక పెద్ద మిషనరీ తీసుకొచ్చారు. ఆ ఎర్త్ వైబ్రేటర్స్ ఆ ఇసుక పోయటం ఎర్త్ వైబ్రేటర్స్ తోటి ఎర్త్ని ఇటు కుదుపుతారు. అంటే వైబ్రో కంపాషన్ అన్నమాట. అది లోపలికి ఇసుక అంతా లోపలికి వెళ్ళి స్థిరంగా తయారు కావాలి, ఒక గోడలాగా తయారవుతుంది. అంటే ఇసుక తోటి గోడ కట్టడం, సిమెంట్ లేకుండా ఇసుక తోటి గోడ కట్టడం, జెట్ గ్రౌటింగ్ ఆ టైపులో అక్కడ చెయ్యాలి అంటే ఎంత మెషినరీ ఉండాలి, ఎంత సాంకేతికత నీకు తెలిసి ఉండాలి. ఇటువంటి పనులు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డయాఫ్రమ్ వాల్ని 3 చోట్ల సర్వనాశనం చేసి పెట్టాడు కదా, ఆ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ పనికిరాదు. ఇప్పుడు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ కావాలి. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్కి కొత్త టెక్నాలజీ వాడుతున్నారు, రబ్బర్ టెక్నాలజీ వాడుతున్నారు. అంటే ఉత్త కాంక్రీట్ వేసి లోపలికి పంపించరు, రబ్బర్ తోటి కలిపి అది తయారు చేస్తారు. దాంతో ఏంటంటే వాటర్ని అది పీల్చుకోదు, బయటికి వెళ్ళగొడుతూ ఉంటుంది. ఆ టెక్నాలజీ తోటి డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు. అంటే ఇంత టెక్నాలజీ, ఇదంతా మనం జగన్మోహన్ రెడ్డికి చెబితే నాకు డబ్బులన్నీ మిగులుతాయో ముందర చెప్పబోయా, అది చెప్పు కానీ నాకు ఈ టెక్నాలజీ నాకెందుకు అంటాడు. విదేశీ ప్రతినిధులు వచ్చి వాళ్ళ సూచనల మేరకు. అవును డివిఎస్ గారు, 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏ కాన్ఫిడెంట్తో అంటున్నారంటారు? అంటే ఇప్పుడు బిగిన్ అయిపోయింది. ఇప్పుడు ప్రారంభించిన తర్వాత ఏంటి, ఫలానా ఇప్పుడు 414 రోజుల్లో కట్టారు. ఏది డయాఫ్రమ్ వాల్. లాస్ట్ టైము అది కట్టడానికి 414 రోజులు పట్టింది. ఇప్పుడు ఒక 50 రోజులు తగ్గించాడు. అంటే ఏంటి, కరెక్ట్గా నీకు వచ్చే డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోవాలి. ఓకే, ఏడాది లోపలనే. అంటే ఏంటి, 365 డేస్ టార్గెట్ అనమాట డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేయాలి. పోయినసారి అంతా 414 రోజులు పట్టింది. అంటే వచ్చే డిసెంబర్కి డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోవాలా. నీకు అంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ జూన్ కల్లా మిగతా అన్ని పనులు ఇవి ఏది R&R ఇవన్నీ చూసేసుకుని, ఇదంతా ఫస్ట్ ఫేజ్ మీరు చెప్పేది. తొలి దశ నిర్మాణం నీకు ఎప్పటికీ అక్టోబర్కి 2026 అక్టోబర్ కల్లా కంప్లీట్ చేస్తే ఎంత, 30,000 కోట్లు అప్పుడు కేంద్రం ఇచ్చిన అవుతారు. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుందంటే జగన్ చేసిన విధ్వంసానికి ముందు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తేనే సెకండ్ ఫేజ్కి ఇస్తానంది. అంటే ఈ 30,000 కోట్లతో తొలి దశ రేపు 2026 అక్టోబర్ కంప్లీట్ అయితే నీకు రెండవ దశలో ఆ మిగతా 20,000 కోట్లు వస్తాయి. ఇప్పుడు ఇది 41.15 మీటర్ల ఎత్తున నీళ్లు నిలబెడితే అసలు నిలబెట్టాల్సిందంత 45.52 మీటర్లు నిలబెట్టాలి. అప్పుడు నీవు 198 టీఎంసీలు మనకి అందుబాటులోకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రాణనాడి. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఓకే, ఇప్పుడు పోయినసారి అదే కదా చంద్రబాబు చెప్పేది, నిన్న కూడా అన్నాడు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. 2 కళ్ళులాగా చూసుకున్నాను నేను రాష్ట్రాన్ని, 2 కళ్ళు పూర్తి చేశాడు అన్నాడు. ఇటు అమరావతిని చంపేశాడు, పోలవరాన్ని ముంచేశాడు, 2 కళ్ళు పొడి చేశాడు అంటూ విధ్వంసం, వినాశనం అంటే వైసీపీ అని ఆయన ఫైర్ అయిన విధానం. ఏదైనా చంద్రబాబుని గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారా మళ్ళా పోలవరం మరి పూర్తవుతుంది అనేటువంటి విశ్వాసం మనకి. అవును, రియల్లీ ఇది మొత్తానికైతే పోలవరం పనులు పరిగెత్తడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి. చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, సత్యమూర్తి గారికి నమస్కారం.